అభిషేక్ శర్మ అవుట్. అంపైర్ నిర్ణయం కరెక్టేనా? ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ ఊచుకోత మామూలుగా లేదు బాబోయ్. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్హెచ్ కి ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 34 బంతుల్లోనే 82 పరుగులు. అభిషేక్ 48 రన్స్ తో చెలరేగి ఎస్ఆర్హెచ్ తరపున 100 సిక్సర్లు కొట్టిన మొదటి ఇండియన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ 48 రన్స్ దగ్గర అభిషేక్ ఇచ్చిన క్యాచ్ ను వరుణ్ చక్రవర్తి డైవ్ చేస్తూ అందుకున్నాడు. బంతి నేలకు తగిలినట్లు అనిపించినా థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చారు. దీంతో గ్రౌండ్ లో ప్లేయర్స్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ తర్వాత క్లాసెన్ 52, నితీష్ రెడ్డి 39 రన్స్ తో చెలరేగడంతో ఎస్ఆర్హెచ్ 226 రన్స్ కొట్టింది. కోలకత్తా చేజింగ్ లో మొదటి ఓవర్లోనే ఫిన్ అలెన్ 25 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ ఓవర్లో అవుట్ అవ్వడం, ఇంకా రఘువాస్మి 50 కొట్టినా కేకేఆర్ కేవలం 161 పరుగులకే కుప్పకూలింది. నితీష్ రెడ్డి అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో ఆల్రౌండ్ షోతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ గెలుపులో జయదేవ్ ఇంకా మలింగ బౌలింగ్ గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్ఆర్హెచ్ ఫైనల్ గా ఈ సీజన్ లో ఫస్ట్ విక్టరీ కొట్టి పాయింట్స్ టేబుల్లో 6వ ప్లేస్ కి చేరింది.